హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నవనీత. వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమ్ మేకర్. ఇవాళ నేను మీకు మంచి క్రాఫ్ట్ తీసుకొచ్చానండి. వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఖర్చుతో, బయట కొనుక్కుంటే చాలా కాస్ట్లీ పడుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనం కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా మనం 17 సెంటీమీటర్స్ అలా లెంత్ తీసుకొని విడ్త్ 2 సెంటీమీటర్స్ 7/2 సెంటీమీటర్స్ లాగా అలా తీసుకొని అలా స్ట్రిప్స్ అన్నీ కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే మనం దానికంటే కొంచెం పెద్ద సైజులో బ్లాక్ కలర్ది షీట్ తీసుకొని ఆ షీట్ని కట్ చేసుకోవాలి. ఎలా అంటే మనం ఇది దాంట్లో పట్టే రకంగా మనం కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవాలి. అది 17/2 ఉంటే ఇది 19/4 అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కవర్ చేసే రకంగా మనం ఇలా ఫెవికాల్తోని స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనం క్లోజ్ చేసుకోవాలి. ఒక సైడ్ మొత్తం బ్లాక్ షీట్ కనిపించాలి. బ్యాక్ సైడ్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్నా మనకు కనబడదు కాబట్టి మనం ఎలా ఉన్నా సరిపోతుంది. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకు నీట్గా వచ్చే రకంగా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత సైడ్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. సైడ్స్ అన్ని కట్ చేసి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి కరెక్ట్గా మనం 8 స్ట్రిప్స్ని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇలా మనం 8 స్ట్రిప్స్ని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని స్టెప్స్ ప్యాటర్న్ లాగా మనం అతికించుకోవాలి. మనం 2 బ్లాక్ స్ట్రిప్స్ని అలా కట్ చేసుకొని ఆ స్ట్రిప్స్కి మనం వీటిని ఇలా పేస్ట్ చేసుకోవాలి. నేను మీకు పెట్టి చూపిస్తున్నాను, తర్వాత ఫెవికల్తో అతికిస్తాను. చూడండి, మనకి ఇలా విండో షేప్ వచ్చే రకంగా బ్లాక్ స్ట్రిప్స్ని అన్నింటినీ ఇలా మనం అతికించుకోవాలి. బ్యాక్ సైడ్ అవి ఉన్నాయి కదా స్ట్రిప్స్, ఆ స్ట్రిప్స్కి అయితే అట్ట ముక్కలు లేవండి. నార్మల్గా బ్లాక్ కలర్ షీట్ మాత్రమే. ఆ షీట్కి నేను ఈ 8ని ఫెవికాల్తోని అతికించాను. అతికించిన తర్వాత చూడండి మనకు ఇలా కనిపిస్తుంది. చూస్తుంటే మనకు అలా విండో షేప్ లాగా అలా వస్తుంది. బ్యాక్ లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. సో మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ని అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన నేను కృష్ణ బొమ్మ వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ లప్పం తీసుకున్నానండి. లప్పం అంటే వాల్ పుట్టి అండి. వాల్ పుట్టి నేను ఒక 2 స్పూన్స్ అంతా తీసుకొని వాటర్ వేసి కలిపాను. ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే ఫెవికాల్ కూడా వేసుకోండి. పిఓపి తీసుకుంటే ఫెవికాల్ వేయాల్సిన అవసరం లేదు. అదే వాల్ పుట్టి తీసుకుంటే కొంచెం ఫెవికాల్ యాడ్ చేయండి. లేదు ఈ ప్లేస్లో సిమెంట్ కూడా తీసుకోవచ్చు, జిప్సమ్ పౌడర్ కూడా తీసుకోవచ్చు. లో బడ్జెట్లో కావాలి అని అంటే గోధుమ పిండితోని తడిపి కూడా మీరు చేసుకోవచ్చు. ఇలా నేనైతే ఇప్పుడు వాల్ పుట్టితో చేస్తున్నాను. కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది, మనం కొన్ని రోజులు పెట్టుకోవడానికైనా బాగుంటుంది అన్నట్టుగా. అలా మనం పిండి ముద్దలాగా రెడీ చేసుకొని మనం ఆ షీట్ పైన ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకున్న షీట్ పైన కృష్ణ బొమ్మని డ్రా చేసుకొని మనం ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కృష్ణ బొమ్మని వేస్తున్నాను కాబట్టి కృష్ణ బొమ్మని డ్రా చేసి, సో ఫస్ట్ అయితే ఫేస్ పార్ట్ని అలా ఫేస్ షేప్ ఎలా అయితే చేసుకున్నానో అలా వాటర్ అతికించుకుంటూ మనం పెట్టాలి. సో ఫెవికాల్ పెట్టాల్సిన అవసరం లేదండి. వాల్ పుట్టి అయితే మనకి ఫెవికాల్ అవసరం లేదు, జస్ట్ వాటర్తోనే అతికిపోతుంది అదంతా. తర్వాత క్యాప్ షేప్ మనకి పగిడి అయితే మనకి రౌండ్గా ఉంటుంది కాబట్టి పగిడి షేప్ వచ్చే రకంగా నేను ఇలా రోల్ చేసి దాన్ని 3 స్ట్రిప్స్ అలా పెట్టానండి. మనకి కృష్ణ పగిడి అయితే రౌండ్గా కనిపిస్తుంది కదా, అలా నేను 3 స్ట్రిప్స్ అలా పెట్టిన తర్వాత పైన నెమలి పించం వచ్చే రకంగా కొంచెం దాన్ని నెమలి పించం షేప్ చేసుకొని అక్కడ వాటర్ సహాయంతో అక్కడ అతికించానండి. వాటర్తో పెట్టితే సరిపోతుంది. లేదు మీకు ఎందుకులే నేను ఇంత కష్టపడుతున్నాను అనుకునే వాళ్ళు అనిపిస్తే మనక ఫెవికాల్ పెట్టి ఫెవికాల్ పైన పెట్టవచ్చు. నేనైతే వాటర్ పెట్టి వాటర్ పైన పెట్టాను. నో ప్రాబ్లం అండి, పెట్టుకోవచ్చు. వాటర్తోనైతే ఈజీగానే అతుక్కుపోతుంది. సో చూస్తున్నారు కదా, చిన్న చిన్న పార్ట్స్ మనం ఎక్కడైతే షేప్ ఎలా ఇవ్వాలి అనుకుంటున్నామో అలా చిన్న చిన్న ముక్కలు తీసి మనం అట్లనే అతికించుకోవాలి. నేను ఇక్కడ కన్ను, ముక్కు, కిరీటము, ఈ నెమలి పించం వీటన్నింటినీ
ఇంట్లో ఉన్న వస్తువులతోనే అలా నేను షేప్ ఇచ్చాను. సో నెమలి పించానికి ఇలా నైఫ్తోని ఇలా కట్స్ పెట్టాము అని అంటే నెమలి పించం షేప్ వస్తుంది అని చెప్పి అలా నేను నైఫ్తో ఇచ్చాను. మీ దగ్గర లేకపోయినా టూత్ పిక్తో పెట్టినా కానీ సరిపోతుంది. చూసారుగా ఎంత చక్కగా మనకి ఫేస్, నెమలి పించము, కిరీటం రెడీ అయిపోయింది. ఇప్పుడు మెడ భాగానికి చిన్న పాట అతికించుకొని దాని తర్వాత బాడీ పార్ట్ని కూడా మనం అతికించుకుందాము. మనకు ఏ షేప్లో కావాలి అంటే మనం అలా చేసుకోవాలి. ఇదంతా మన ఓన్ ఐడియానే. కృష్ణ బొమ్మనే కాదు, మీరు ఎలా కావాలి అంటే ఆ బొమ్మలు వేసుకోవచ్చు. చిన్నప్పుడు మనం పేపర్స్ మీద ఎలా అయితే డ్రా చేసుకునే వాళ్ళమో అలా డ్రా చేసుకొని దాని మీద అది ఎలా ఉంటే ఆ రకంగా మన ఐడియాతోనే మనం అతికించుకోవాలి. దాని తర్వాత నేను హ్యాండ్స్ అతికిస్తున్నాను. తర్వాత లెగ్ షేప్స్ ఇస్తున్నాను ఫస్ట్. సో మనకైతే షేప్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఫ్లూట్ కూడా పెడదాము. ఫ్లూట్ పెట్టడానికి డైరెక్ట్ ఈ పిండినే పెట్టేస్తే వెయిట్ ఎక్కువలా అనిపించి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ అతుక్కోకపోతే ఫెవికాల్ పెట్టినా అతుక్కుంటుంది. అందుకని చెప్పి మనం పేపర్ తీసుకుందాము. పేపర్ని ఇలా రోల్ చేసి కొంచెం దానికి లుక్ ఇవ్వడానికని ఎడ్జెస్లో అలా రోల్ లాగా పెట్టేసి మనం ఫెవికాల్తోని అతికించుకోవాలి. వాటర్తోనే పెడితే ఒకవేళ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మనం పేపర్ వాడాం కాబట్టి. అందుకని ఈ దాన్ని మనం ఫెవికాల్తోని అతికించుకోవాలి. తర్వాత మనం అదే వాల్ పుట్టి దాంతో కొంచెం చపాతీ లాగా ఒత్తుకొని దాన్ని మనం ఈ లెగ్స్ పైన పెట్టి మనం ఆల్రెడీ పంచ కోసం అని చెప్పేసి కొన్ని కటింగ్స్ లాగా ఇచ్చాం కదా, దానిపైన ఇలా మనం చేయితో నొత్తాము అని అంటే మనకు పంచకి షేప్ అయితే కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇంకొంచెం మనం ఒత్తుకొని పంచకి మిడిల్లో వస్తుంది కదా మనకు పట్టీ లాంటిది, అది ఇప్పుడు మనం రెడీ చేసుకుందాము. సేమ్ చపాతీ పిండిలాగా ఒత్తుకొని మనకు పంచ అయితే పట్టీకి ఎలా అయితే ఉంటుందో అలా మనం కట్ చేసుకొని మనం అక్కడ వాటర్తోనే అతికించుకుందాం. లప్పమే ఉంది కాబట్టి ఒకదానికొకటి ఈజీగా అతుక్కుంటుంది. ఇక్కడ ఫెవికాల్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అన్నీ అయితే వాటర్తోనే అతికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా మనకి కృష్ణుని బొమ్మ అయితే రెడీ అవుతుంది. సో మనం ఇవన్నీ పెట్టిన తర్వాత ఒక 5 to 10 minutes పెడితే అంతలోనే ఆరిపోతుంది. అది ఆరిపోయిన తర్వాత మనం కలర్స్ ఇచ్చుకోవాలి. ఏ కలర్ అంటే ఆ కలర్ ఇచ్చుకోవాలి. సో శ్రీకృష్ణుడు అంటే మనకు బ్లూ కలర్ అని ఫస్ట్ అనుకుంటాం కాబట్టి బాడీ పార్ట్కి బ్లూ కలర్ ఇచ్చి అండ్ పంచకి మనం ఇష్టం ఉన్న కలర్స్ అలా మనం పెయింట్ చేసుకున్నామంటే చక్కగా మనకు కృష్ణుని బొమ్మ రెడీ అయిపోయింది. వెనకాల కొంచెం థ్రెడ్ లాంటిది అలా మనం పెట్టుకొని గోడకి హ్యాంగ్ చేసుకుంటే చక్కగా వాల్ హ్యాంగ్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.